సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుండెకు రక్షణ ఇచ్చే ఆహారం గురించి తెలుసుకుందాం. భోజనం తదనంతరం స్టార్చ్తో కూడిన చిరుతిళ్ళు తినడం వల్ల ఆయుర్దాయం తగ్గే అవకాశాలు 50% పెరుగుతాయని, గుండె జబ్బులు తలెత్తే అవకాశాలు 45% పెరుగుతాయని ఓ అధ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైంది. పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులతో కూడిన పోషకాహారాలను రోజులోని కొన్ని నిర్దిష్ట సమయాల్లో తినడం వల్ల ఆరోగ్యపరమైన అస్వస్థతలు దరిచేరకుండా ఉంటాయని ఈ అధ్యయనం చెబుతోంది. ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారంలో పాలిష్ పట్టిన ధాన్యం, ఘనరూపంలోని కొవ్వులు, జున్ను, అదనపు చక్కెరలు, మాంసాలతో కూడిన పాశ్చాత్యపు ఆహారపు అలవాట్లు కలిగిన వారు శ్వాసకోశ, గుండె సంబంధ రుగ్మతలతో చనిపోయే అవకాశాలు 44% ఎక్కువ. అలా కాకుండా మధ్యాహ్న భోజనంలో పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, పెరుగు, నట్స్ తీసుకునేవారు ఇలాంటి గుండె సంబంధ రుగ్మతలతో చనిపోయే అవకాశాలు 34% తక్కువ. రాత్రి భోజనంలో కూరగాయలు, పప్పు దినుసులు తీసుకునే వారి విషయంలో హృద్రోగాలతో చనిపోయే అవకాశాలు 23% తక్కువ. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే జీవగడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం బ్రేక్ఫాస్ట్ తర్వాత పళ్ళు తినాలి. మధ్యాహ్న భోజనంలో ప్రాసెస్ ఫుడ్ మానేయాలి. మాంసం, అదనపు చక్కెరలు, పాలిష్ పట్టిన ధాన్యం తీసుకోకూడదు. బదులుగా పళ్ళు, తృణధాన్యాలు తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్గా గుప్పెడు వాల్నట్స్ లేదా ఓ కప్పు పెరుగు, తాజా బెర్రీలు తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో వీలైనన్ని కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవాలి. ఈరోజు మనం గుండెకు రక్షణ ఇచ్చే ఆహారం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.